సర్వైకల్ క్యాన్సర్ అనేది భారతదేశ ఆడవాళ్ళల్లో రెండవ కామన్ క్యాన్సర్ అనమాట. మొదటిది బ్రెస్ట్ క్యాన్సర్. బ్రెస్ట్ క్యాన్సర్ తర్వాత ఇండియన్ లేడీస్లో ఎక్కువగా చూసే క్యాన్సర్ ఈ సర్వైకల్ క్యాన్సర్. ప్రతి ఏటా 1,00,000 నుంచి 1,20,000 మంది స్త్రీలు ఈ క్యాన్సర్ బారిన పడడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ క్యాన్సర్ని ఎర్లీగా ఐడెంటిఫై చేయాలంటే దీని పట్ల అవగాహన అవసరం. ప్రతి స్త్రీకి కూడా ఎటువంటి లక్షణాలు కనిపిస్తే అనుమానించాలి, ఎటువంటి లక్షణాలు కనిపిస్తే డాక్టర్ని సంప్రదించాలి అనేది తెలియాలి. అలాగే అసలు ఈ సర్వైకల్ క్యాన్సర్ రావడానికి ముఖ్య కారణాలు అనేవి ఏంటో తెలుసుకుంటే గనక ఈ క్యాన్సర్ రాకుండా మనం ప్రివెంట్ చేయడం జరుగుతుంది. ఈ సర్వైకల్ క్యాన్సర్కి ముఖ్య కారణం ఏంటి అంటే హెచ్పివి ఇన్ఫెక్షన్. హెచ్పివి అంటే హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ ఇన్ఫెక్షన్. 99% గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ కేసెస్లో హెచ్పివి ఇన్ఫెక్షనే ప్రధాన కారణం. ఈ హెచ్పివి అనేవి ఓవరాల్ 100 కంటే ఎక్కువ రకాలు ఉంటాయి. అన్నీ కూడా క్యాన్సర్ని కాజ్ చేయవు. వీటిలో ఒక 15 రకాల హెచ్పివి ఇన్ఫెక్షన్స్ని వైరస్ని హై రిస్క్ వైరసెస్గా గుర్తించడం జరిగిందనమాట. అంటే ఇవి ఆంకోజెనిక్ క్యాన్సర్ కాజ్ చేయగలిగే వైరస్లు. వీటిల్లో 16, 18 హెచ్పివి టైప్ 16, 18 అనేవి 70% సర్వైకల్ క్యాన్సర్స్ కాజ్ చేయడానికి ముఖ్య రకాలన్నమాట. సో ఈ హెచ్పివి ఇన్ఫెక్షన్ ఎలా సంక్రమిస్తుంది అంటే సెక్షువల్ ఇంటర్కోర్స్ ద్వారా ఒకరి నుంచి ఒకరికి ఈ ఇన్ఫెక్షన్ అనేది సంక్రమిస్తుంది. సో ఈ సర్వైకల్ క్యాన్సర్ రావడానికి ముఖ్య కారణాలు ఏంటి అంటే హై రిస్క్ సెక్షువల్ బిహేవియర్, అంటే మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉన్న, అన్సేఫ్ సెక్షువల్ ప్రాక్టీసెస్ లైక్ ఓరల్ సెక్స్, యానల్ సెక్స్ ప్రాక్టీస్ చేసే వాళ్ళల్లో ఈ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అలాగే మన పార్ట్నర్కి హై రిస్క్ సెక్షువల్ బిహేవియర్ ఉన్న, మన పార్ట్నర్కి ఎక్కువ మంది సెక్షువల్ పార్ట్నర్స్ ఉన్న, పార్ట్నర్ ఇన్ఫెక్ట్ అయ్యి తద్వారా మనకి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఎర్లీ ఏజెడ్ సెక్షువల్ యాక్టివిటీ, బాగా యంగ్ ఏజ్లో మ్యారేజ్ అయ్యి యంగ్ ఏజ్ నుంచి సెక్షువల్ యాక్టివిటీ స్టార్ట్ చేసిన వాళ్ళలో, అలాగే 20 సంవత్సరాల లోపల పిల్లల్ని కన్న వాళ్ళల్లో కూడా ఈ సర్వైకల్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. 18 సంవత్సరాల వయసు లోపల సెక్షువల్ యాక్టివిటీ స్టార్ట్ చేసిన వాళ్ళకి 21 సంవత్సరాల తర్వాత స్టార్ట్ చేసిన వాళ్ళతో పోలిస్తే సర్వైకల్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ 2 రెట్లు ఎక్కువగా ఉన్నట్టుగా అంచనా. అలాగే ఎక్కువ మంది పిల్లలు ఉన్న వాళ్ళలో, మల్టీపారస్ అంటారు, ఎక్కువ మంది పిల్లలు ఉండే వాళ్ళలో కూడా ఈ సర్వైకల్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ పూర్ జెనటల్ హైజీన్, జెనటల్ ఆర్గన్స్ పరిశుభ్రత పాటించిన వాళ్ళలో కూడా సర్వైకల్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయని గణాంకాలు చెప్తున్నాయి. అలాగే స్మోక్ చేసే వాళ్ళల్లో సర్వైకల్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. అండ్ ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్, ఓసీ పిల్స్ అనేవి ఒక ఎక్కువ కాలం అంటే 5 years కానీ 10 years కానీ వాడే వాళ్ళల్లో సర్వైకల్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు చెప్పుకున్న ఈ కారణాలన్నింటిలో కూడా హెచ్పివి వైరస్ ఇన్ఫెక్షనే ముఖ్యంగా సర్వైకల్ క్యాన్సర్ రావడానికి ప్రధాన కారణం. యాక్చువల్లీ ఈ వైరస్ ఇన్ఫెక్షన్ అనేది సర్వసాధారణం. చాలామందిలో ఈ ఇన్ఫెక్షన్ అనేది చూస్తూ ఉంటాము, కానీ అందరికీ క్యాన్సర్ రాదు. ఎందుకంటే ఇమ్యూనిటీ అనేది యాక్ట్ చేసి ఈ వైరస్తో ఫైట్ చేసి వైరస్ ఇన్ఫెక్షన్ని క్లియర్ చేస్తుంది చాలామందిలో కూడా. కొంతమందిలో మాత్రమే ఈ ఇన్ఫెక్షన్ క్లియర్ అవ్వకపోవడం వల్ల ఆ సర్వైకల్ సెల్స్లో పర్సిస్టెంట్గా వైరల్ ఇన్ఫెక్షన్ వైరస్ ఉండిపోయి దాంట్లో కొన్ని చేంజెస్ కాజ్ చేస్తుంది. దాన్ని ప్రీ క్యాన్సరస్ చేంజెస్ అంటారు. ఈ ప్రీ క్యాన్సరస్ చేంజెస్ వచ్చినప్పుడు మనం ట్రీట్మెంట్ కానీ చేయకపోతే ఆ ప్రీ క్యాన్సరస్ సెల్ అనేది క్యాన్సర్ సెల్గా మారడం జరుగుతుంది. సో ఇమ్యూనిటీ అనేది ఈ వైరల్ ఇన్ఫెక్షన్ క్లియర్ చేయడంలో చాలా చాలా ఇంపార్టెంట్. అందువల్ల కొన్ని ఇమ్యూనిటీ తక్కువ ఉండే కండిషన్స్లో కూడా ఈ సర్వైకల్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఐవి ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళల్లో ఇమ్యూనిటీ చాలా తక్కువగా ఉంటుంది. అటువంటి వాళ్ళల్లో ఈ హెచ్పివి ఇన్ఫెక్షన్ వచ్చి తద్వారా సర్వైకల్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అలాగే కొంతమంది ట్రాన్స్ప్లాంటేషన్ అయిన తర్వాత కూడా ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్ళల్లో కూడా ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది రావచ్చు.